శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజులు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురు ప్రభావం చాలా బాగుందండి. ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ రాశి వారికి గురు ప్రభావం వలన జ్ఞాన వృద్ధి, ధన సంపాదన, అదృష్టము, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు, సంపదలు, జ్ఞాన వృద్ధి చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఐశ్వర్యం బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనప్రాప్తి, ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి అంటే బిజినెస్ కానీ అదే ఉద్యోగాల్లో కానీ ధన సంపాదన బాగా ఉంటుందండి. మీకు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. జ్ఞాన వృద్ధి కలుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తారు. ధైర్యం నూరిపోస్తుంటారు. బహుశా శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంతేకాకుండా భూములు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, లేకపోతే ఇళ్ళు కొనాలన్నా ఏదో మీకు ప్రాబ్లమ్స్, లేట్ అయిపోవడము, లేకపోతే ఆల్రెడీ యూజ్డ్ వెహికల్స్ కానీ అదే ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉంటారు కదా కొంతమంది, వాడిని వేకేట్ చేసిన వాళ్ళు కొనడం కానీ సెకండ్ హ్యాండ్ అనమాట. కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా మీకు రైతులకు కూడా కొంచెం పంటలో నష్టాలు, లాసెస్ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు అవకాశం ఉందండి. మీ సంతానమే మీకు రక్ష. మీ అబ్బాయిలు చాలా కంఫర్టబుల్గా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ జాతక ప్రకారం చూసుకుంటే స్టాక్ మార్కెట్లో కూడా ఫైనాన్స్ రంగంలో మీకు రాణిస్తారు.
సాహిత్య రంగంలో కళారంగం ఉంటాం, సంగీతం, సాహిత్యం, నృత్యం, ఈ 3 పర్ఫెక్టే. సాహిత్యము, నృత్య కళాకారులకి మంచి మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదండి. చాలా బ్యూటిఫుల్గా మీరు ఉంటారు. అంతేకాకుండా వివాహాది వేడుకలు, శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అయినా కూడా జరిగి తీరుతాయి. మన భార్యాభర్తల యొక్క కలయిక కానీ, ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి పెళ్లి చేసుకుందాం అన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది. కానీ మీకు సడన్ గెయిన్స్ ఉంటాయండోయ్. ఎందుకంటే లాభాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వలన సపోజ్ రవి బుధులు ఉన్నారు అంటే విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది, మీకు ఆయుర్దాయం పెరుగుతుంది. మనం యాక్సిడెంట్స్ అంటాం కదా, కుజులు అష్టమంలో ఉండే యాక్సిడెంట్స్ అంటాం, నిజమే. కానీ మీకు ఆ కాంబినేషన్ ఏంటంటే రవి కుజుల వలన రవి బుధుల వలన యాక్సిడెంట్స్ తప్పుతూ ఉంటాయి, విదేశం నుంచి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది, అదృష్టం కలుగుతూ ఉంది. అంతేకాకుండా దీర్ఘాయుర్దాయం కూడా ఇస్తుంటారు. అంటే కాకపోతే ఏంటంటే మీకు కాకపోతే కాదు, మీకు ఇంకోటి ఏంటంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా, అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ మీకు వస్తాయి. ఎందుకంటే కుజులు ఎగ్జాల్టేషన్ ఉండడము, బుధులు ఉండడము, రవి ఉండడం వలన పాజిటివ్గా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అని నా ఉద్దేశం. సరే, అది పక్క పెడదామండి. అది పక్క పెడితే మీకంటే సడన్ గెయిన్స్ ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, అలాగే మేనమామలు బాగుంటారు, మీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి పాస్తులు అన్నీ వస్తాయి. మీ కోర్టులకు సంబంధించిన మీకు ఏమన్నా ఆస్తి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి గెలుస్తారు, ఫ్లైట్లో ఎక్కి తిరుగుతుంటారు, మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి రాహు వలన విదేశాలు వెళ్తారు, చదువుకుంటారు. ముఖ్యంగా డాక్టర్స్, ఇంజనీరింగ్ విద్య వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇలా గుర్తుని చెప్తున్నారండి, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగం, ఇటువంటి వాటిలో కూడా మీకు వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి జాబ్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్. ప్లస్ మీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా దశమంలో శని వలన ప్రమోషన్ అదే ఉద్యోగం దశమంలో శని వలన ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఉద్యోగంలోనే మళ్ళీ మీకు డెవలప్మెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. కష్టపడి మీరు పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శనీశ్వరుడు వలన స్వయం కృషితోటి వృద్ధిలోకి వస్తారనడంలో ఏమాత్రం సమస్య లేదు. సో అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కొద్దిగా మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి, జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో ఉన్న మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.